పోయిన నెల 28వ తేదీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి ఉండాలని చట్టబద్ధత తెచ్చే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే 164 మంది సభ్యులతో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిస్తే ఈరోజు పార్లమెంటులో 11 గంటల 11 నిమిషాలకి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా 11 పార్టీలు మద్దతు ఇస్తూ ఈరోజు పార్లమెంటులో చట్టబద్ధత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి చట్టబద్ధత చేయడం జరిగింది. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని 3 ముక్కలాట ఆడుకుంటూ, అంటే ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులని, ఒకటేమో విశాఖపట్నం అంటాడు, ఇంకొకటేమో కర్నూలు అంటాడు, ఇంకొకటేమో అమరావతి అంటాడు. 3 ముక్కల రాజధాని చేసి కనీసం ఎక్కడే కానీ ఒక ఫౌండేషన్ కానీ ఒక బిల్డింగ్ కట్టిన దాఖలాలు లేవు. 2014-19లో ఆంధ్రప్రదేశ్ని విడదీస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ని కట్టుబట్టలతో బయటికి పంపిస్తే అప్పటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇండ్లు లేకపోయినా బస్సులోనే ఉంటూ అమరావతి రాజధాని అని చెప్పేసి దేవతల రాజధాని అమరావతిని మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోవడమే కాకుండా రాజధాని కట్టించే వైపుగా ఆ రోజు కృషి చేశారు. అంటే టెంపరీ స్ట్రక్చర్స్ అయితే హైకోర్టు భవనం అయితే, సెక్రటేరియట్ అయితే, అసెంబ్లీ అయితే, ఇవన్నీ ఆ రోజు టెంపరీగా కట్టించేసి కట్టుబట్టలతో మనం పంపించినా కానీ ఆ రోజు ఇవన్నీ గవర్నమెంట్ కావాల్సిన అవసరాలన్నీ చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే స్ఫూర్తితో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని, అమరావతి ఒక్కటే రాజధాని ఈరోజు పార్లమెంట్లో చట్టబద్ధత చేసే విధంగా కృషి చేసేందుకు ఎన్డీఏ గవర్నమెంట్కి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అనంతపురం ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. దేనికంటే చట్టబద్ధత చేస్తే ఎవరు ఫ్యూచర్లో ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, అంటే వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే. ఇంకొక 25 ఇయర్స్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎవరు కదిలించలేరు. కానీ కొంతమంది మేము వస్తామని చెప్పేసి కలలు కంటున్నారు. ఆ కలలు కనే వాళ్ళకి కానీ పొరపాటున వస్తే అమరావతి రాజధానిని చట్టబద్ధత చేసే విధంగా, అంటే ఎవరు ఒక ఇటుక కానీ కదిలించలేకోకుండా ఇందులో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు అమరావతి రాజధానిని డెవలప్ చేసే విధంగా ముందుకెళ్తే ఈరోజు చట్టబద్ధత చేయడమే కాకోకుండా అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈరోజు అమరావతిలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు 45,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతిలో డెవలప్మెంట్ వర్క్ జరుగుతున్నాయి. మనకి కేంద్రం మద్దతు తెలుపుతా ఉంది. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరంలో బడ్జెట్ ఇచ్చి అమరావతికి మద్దతుగా 15,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. చేయడమే కాకుండా అమరావతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించడం కానీ జరిగింది. ముఖ్యంగా ఈరోజు అమరావతిలో జడ్జి బంగ్లాలు కంప్లీట్ అయిపోయినాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి, మినిస్టర్స్ క్వార్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. త్వరలో కానీ క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ అని కంప్లీట్ అయిపోతుంది. ఒక 2 నెలల కిందట క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ కానీ భూమి పూజ చేయడం జరిగింది. ఒక 6 నెలల కాలంలోనే క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ అని కంప్లీట్ చేసి
మొత్తం అమరావతిని వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెడతారని ఆశిస్తూ మరొక్కసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. గతంలో 2014-19లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాదు 10 ఏళ్ళు రాజధాని అని చెప్పేసి కంబైన్డ్ రాజధానిగా ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆ పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి ఇక్కడ పాలన కష్టమవుతుంది చెప్పేసి అమరావతిలో టెంపరీగా స్ట్రక్చర్స్ వేసేసుకుని ఆ రోజు సెక్రటేరియట్ అయితే ఏమి, హైకోర్టు అయితే ఏమి, అలాగే శాసనసభ అయితే ఏమి, ఇవన్నీ కట్టడం జరిగింది. కానీ ఈరోజు పర్మనెంట్ స్ట్రక్చర్స్ ప్రపంచంలోనే ఐకానిక్ భవన్లుగా తీర్చిదిద్దే విధంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే సింగపూర్ సిటీ ఎలా అయితే ఉంటుందో అంతకంటే ఇంకా భిన్నంగా ఉండే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఎవరో వెనకాల నుంచి అందిస్తారు, అన్న ఇది మాట్లాడని. అది మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? రాజధాని అమరావతిని డెవలప్ చేసింటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని గుర్తించేవాళ్ళు. రాజధానిని అమరావతి డెవలప్ చేయలేదు కాబట్టి 11 సీట్లకే పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే కూర్చోబెట్టారు. ఈరోజు పార్లమెంట్లో కానీ యాదృచ్ఛికమేమో 11వ నెంబరు రూమ్ కేటాయిస్తే పాపం మాకు 11వ నెంబర్ వద్దు అని చెప్పేసి లెటర్ పెట్టి 12వ నెంబర్కి మార్పించుకున్నారు. మరి ఈరోజు యాదృచ్ఛికమేమో 11 గంటల 11 నిమిషాలకే ఈరోజు పార్లమెంట్లో అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. 11 పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది. పాపం 11 అనే వర్డ్ జగన్మోహన్ రెడ్డికి కలలోగానే వచ్చే నంబర్ అది. అందుకన్నా ఫ్యూచర్లో ఎప్పుడైనా 11 వచ్చాయి. ఇలాగే మాట్లాడుకుంటూ పోతే 11 కానీ రావు, కేవలం మొత్తం అందరినీ ఇంట్లో పెట్టే పరిస్థితి వస్తుంది.